మీడియా సంస్థలు కావాలని చెప్పేసి పదే పదే ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిందే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడతాది మాడతారు వంశీ అంటాడు. వంశీ అది దొరకలేమన్నా మామూలు గట్టిగానే అవుతున్నాను పని. ఇప్పటి కూడా వాడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వంశీ అంటోని మహా న్యూస్ ఇవ్వడుండే వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట వాళ్ళు దాడి చేస్తే ఆ కేసు కూడా జైలుకి పోయిన వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టైనా కొడుతాను నేను కూడా అనొచ్చా మాడొచ్చా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి లంగ పనులు చేసి ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి మీ వల్ల ఒక మీడియా ఛానల్ కొందరమైనవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు మీలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది మీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే విచారించడానికి ఇది బయటకు వచ్చని చెప్పిర్రా? మరి నువ్వేంటి చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిర్రా? నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నన్ను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా శోచన చేస్తాము, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లనే చేస్తున్నారు. అది మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది భయ్. వాస్తవాలు చెప్పు, నువ్వు వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మంచిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊపడుకుంటా. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది. నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రాంతంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏ రోజుకైనా సరే మేము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. గతంలో చెప్పింది అబద్దం కాదు. పోలీసులు కూడా అత్యుత్సాహం. ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలపై నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ వచ్చినట్టు అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షులు ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా ఇద్దరు పిల్లలు జంగా అంటూ ఇంకొక ఆయన అరెస్ట్ చేశారు. పోలీసులు ఇష్టం కొట్టిన వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్టాండింగ్ ఉన్నారు. ఎవరిచ్చి నీకు రైట్ కొడుతుందుకు?